Hi, today we will discuss about this UPSC free coaching conducted by AP Study Circle update. సో యూజువల్గా మీకు కొంత విషయం తెలియాలి. ఈ అప్డేట్ చెప్పే ముందు అసలు ఈ వీడియో ఎలా సాగుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు 3 డిఫరెన్స్ తెలియాలి. వన్ ఈజ్ ఏపీ స్టడీ సర్కిల్. ఓకే, ఇది బిఆర్ అంబేద్కర్ అంటారు. నెక్స్ట్ ఇది బిఆర్ అంబేద్కర్ అంటారు. బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనమాట. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్. ఓకే, దెన్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై బీసీ వెల్ఫేర్. ఓకే, డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. దెన్ ఇప్పుడు నేను లాస్ట్ టైం రాసిన పీవైక్యూస్ ఉన్నాయి నా దగ్గర. అంటే లాస్ట్ టైము నేను రాసినప్పుడు పీవైక్యూ నేను పీడిఎఫ్ తెచ్చాను. సో ఆ పీడిఎఫ్ కావాలంటే మీరు కామెంట్లో నాకు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తాను. సో బిఫోర్ దట్ మనకు కొన్ని డిఫరెన్స్ అయితే అర్థం చేసుకుందాము. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఒక్కసారి అర్థమైతే మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఒక్క విషయం తెలుసుకుంటే చెప్తాను. ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్. ఇప్పుడు మాట్లాడుకుందాము. ఎస్, సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది అనేది జనరల్గా ఇది గవర్నమెంట్ బాడీ కాదు మీరు అనుకుంటున్నట్టు. ఓకే, ఇది ఒక సొసైటీ, అంటే సోషల్ వెల్ఫేర్, అంటే ఈ ఎస్సీ స్టడీ సర్కిల్ అనమాట. దీన్ని ఇంకో పేరు కూడా, అసలు జనరల్గా దీన్ని ఎస్సీ స్టడీ సర్కిల్ అనేవాళ్ళు ఇప్పుడు దీన్ని మార్చేసి బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అని చేశారు. సో ఇక్కడ దీంట్లో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అంటే అఫీషియల్గా ఉందన్నమాట ఇది. ఓకే, కంపేర్ టు దిస్. సో దీనికి వచ్చేసరికి ఇప్పుడు మన అందరికీ మీరు ఎదురు చూస్తుంది ఏంటంటే హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి. సో నేను ఫోన్ చేశాను ఎవరికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. మీకు కూడా ఫోన్ చేయొచ్చు, మీరు కూడా ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, కావాలంటే గూగుల్ వెళ్ళి చెక్ చేయండి. నేను చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 13th మాకు ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ఉంది కదా, యూపీఎస్సీ కండక్ట్ చేసేది. దెన్ హౌ కెన్ వి పార్టిసిపేట్ ఇన్ దిస్ ఆల్సో అని కూడా అడిగితే, దెన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది, మాకు పైనుంచి అప్డేట్ వస్తే మేము మీకు ఇంటిమేట్ చేస్తాము. బట్ ఏ ఇంటిమేషన్ అంటే ఎలాంటి మార్పులు చేర్పులు లేకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ 30th జరుగుద్ది. అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పారు. ఓకే, బట్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా అప్డేట్ ఉంటే మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. ఏదైనా విషయం ఉంటే మెసేజ్ వస్తుంది. పోర్టల్ అయితే ప్రజెంట్ పోర్టల్ అయితే క్లోజ్ అయిపోయింది, అసలు ఓపెన్ అవ్వట్లేదు. నేను చెక్ చేశాను, అంటే ఆల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా చూశాను. పోర్టల్ అయితే పనిచేయట్లేదు. మనకి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ చూసి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్ టికెట్ సెంటరు, ఆల్ టికెట్ నెంబరు అన్నీ మెసేజ్ రూపంలో వస్తాయి. ఓకే, బట్ పర్టికులర్గా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ఈ బీసీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ఉంది చూసారా, దీనికైతే మీకు ఫోన్ చేస్తారండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఇది కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అందరికి బీసీ వెల్ఫేర్ కండక్ట్ చేస్తుంది. ఇది ప్రతి స్టేట్లో కాదు, ప్రతి డిస్టిక్లో కూడా పలానా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి మనకి ఆల్ టికెట్స్ వాళ్ళు చెప్తారు, సెంటర్ పేరు చెప్తే అక్కడికి వస్తే ఆల్ టికెట్లు అంటే ఏముండదో మన పేరు ఇస్తారు. ఇప్పుడు నా పేరు ఇచ్చేసి దాని కింద సీట్ నెంబర్ ఇస్తారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుంటే 3, ఈ విధంగా ఇచ్చేసి మనకి డైరెక్ట్ సెంటర్కి రమ్మంటారు. అసలు ఇంకా వాళ్ళే డైరెక్ట్గా ఫోన్ చెప్తారు. దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ అయితే 7th కండక్ట్ చేస్తున్నారు, డిసెంబర్ 7th. ఇది మాత్రం ఆ క్లారిటీ లేదు, ఇంకా డిసైడ్ చేసుకోవాల్సి ఉందన్నారు. అది మేబీ రేపు అప్డేట్ చేయొచ్చు, ఎందుకంటే ఎల్లుండి కాదు, రేపు అప్డేట్ చేస్తారు. లేదా ఈరోజు నేను టైం 4:16 అవుతుంది, ఇప్పుడు నేను చేసే టైంలో ఎలాంటి అప్డేట్ లేదు. నైట్ 8 లోపు ఏమన్నా అప్డేట్ వస్తే రావచ్చు, లేదా రేపు మార్నింగ్ రావచ్చు దీనికి సంబంధించి, ఈ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించి. సో మీరు ఆల్ టికెట్ కోసం ఎదురు చూడాలి, ఆల్ టికెట్ కోసం చూస్తున్నారంటే బట్ వెయిట్ చేయాల్సి ఉంది. మెసేజ్ అన్న వస్తుంది, లేదంటే మనకి పోస్ట్ పోన్ అవుద్ది. హయ్యర్ ఛాన్సెస్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, కానీ వీటన్నిటికంటే ముందు పోస్ట్ పోన్ అయితే అయ్యాయి, కానీ మనకి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి కదా. అంటే ఎలా అంటే మీరు అనుకుంటున్నట్టు అసలు క్వశ్చన్స్ ఏమీ తెలియకోకుండా మనం ఎలా వెళ్ళిపోతాం ఎగ్జామ్కి. సో నేను లాస్ట్ టైం రాసినప్పుడు క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతిదీ క్వశ్చన్ ఉన్నాయి. మీరు ఒక క్వశ్చన్ చదువుతూ ఉండండి, ప్రతిదీ మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. ఓకే, ఒకసారి పీడిఎఫ్ అంతా ఒక్కసారి చూసిన తర్వాత నేను క్వశ్చన్ చదవలేను. ఇప్పుడు క్లెన్సర్ సిండ్రోమ్ అంటే ఏంటి,
ఇది క్లిన్సన్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇదిగో నేను ఇది పెట్టాను. ఓకే, ఇలా ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఉన్నాయి చూసుకోండి. ఇది లాస్ట్ టైం నేను రాసినప్పుడు ఇది లాస్ట్ టైం నేను రాసింది. సో ఒకసారి ఈ పీడిఎఫ్ అంతా ఒకసారి తిరిగేద్దాము. నేను మీకు పంపిస్తాను, జస్ట్ ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది. ప్రతిదీ సింపుల్ అండి, ఏం లేదు. ప్రతిదీ యూపీఎస్సీ ఫార్మేట్లోనే ఉంటుంది, ఏది ఈజీగా ఉండదు. ప్రతిదీ ఆలోచించాలి. డైరెక్ట్గా నీకు రాముడు అంటే ఎవరు, భీముడు అంటే ఎవడు అని క్వశ్చన్స్ ఎవరు అని క్వశ్చన్స్ వేయడు అనమాట. ఓకే, జనరల్గా క్వశ్చన్స్ ప్రతిదీ అనలిటికల్గానే ఉంటాయి. బట్ కంపేర్ టు యూపీఎస్సీ ఈజీగా ఉంటుంది, మరి అంత అన్సర్టనిటీ ఉండదు. ఓకే, బట్ ఆల్మోస్ట్ అంత బేసిక్సే ఉంటాయి. నీకు బేసిక్స్ వస్తే ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, సో బేసిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు పాలిటీ చదివారంటే పాలిటీలో దాదాపు దీంట్లో వచ్చే క్వశ్చన్స్ దాదాపు 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం చూసినప్పుడు 20 ఎన్ని వచ్చినట్టు ఉన్నాయి. సో మీకు బాగా క్లారిటీ ఉంటే ఇంకా జియోగ్రఫీ, ఓకే, ఇంకా క్లారిటీ ఉంటే మనకి ఎకానమీ, మీకు క్లారిటీ ఉంటే ఓకే, దెర్ ఇస్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ బేసిక్సే ఉంటాయి. బట్ ఏంటంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 అలా సింపుల్గా డైరెక్ట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉండవు. ఓకే, సో ఒకసారి ఈ పీడిఎఫ్ చూడండి. ఈ పీడిఎఫ్ చూడండి, 50 క్వశ్చన్స్. ఓకే, సో నేను మళ్ళీ ఇది అనలైజ్ చేసుకున్నాను. నేను ఎక్కడికి వచ్చి మళ్ళీ నేను రాసి వచ్చిన తర్వాత చాలా తప్పులు చేసినవి కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ నేను విషయం ఏంటంటే నా జనరల్గా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎప్పుడు ఆగిపోద్ది, మనకి మే 26 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో నాకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎక్కువ లేదు. ఓకే, దెన్ మనం మెయిన్ స్టార్ట్ చేస్తాను. అంటే అందరూ మెయిన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు జూన్ నుంచి. ఆ జూన్ క్రమంలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎప్పుడంటే డిసెంబర్లో కండక్ట్ చేశారు. ఈ గ్యాప్లో ఏమైందంటే ఎంత ఒక 5 months 6 months గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఏమైపోద్ది అంటే ప్రిలిమ్స్ మీద పెద్దగా నాలెడ్జ్ ఉండదు. మనమంతా ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ రాసుకోవటం అలాంటివి చేస్తుంటాం. సో అందుకోసం మరి ఏంటో వాళ్ళ ట్రిక్ ఏంటో తెలియదు. కానీ చాలామంది ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి ఎంసీక్యూస్ టెస్ట్ పెట్టినప్పుడు మెయిన్స్ బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి, మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఎంసీక్యూ ప్రాక్టీస్ ఎక్కువ ఉండదు. సో దెన్ మొత్తం లూప్ అంటే వెనక్కి పడిపోతారు అనమాట. అంటే క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే ఎంసీక్యూ ప్రాక్టీస్ ఉండాలి. కానీ 3 months వాళ్ళు లాస్ట్ 4 months నుంచి కూడా ప్రాక్టీస్ చేయరు. సో ఇవ్వండి, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి క్వశ్చన్స్. మీకు పీడిఎఫ్ కావాలంటే నాకు కామెంట్స్లో పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. మీకు నేను పీడిఎఫ్ అనేది కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో ఫాలో అయిపోండి. మీకు ఇన్ఫర్మేషన్ కానీ మెటీరియల్స్ కానీ ఏదైనా ఉంటే నేను సెండ్ చేస్తాను. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మళ్ళీ సమ్మరైజ్ చెప్తాను చూడండి. ఏపీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్. ఓకే, సో దీనికి వచ్చేసరికి ఇది మనకు ఆల్ టికెట్ అని అడుగుతున్నారు కాబట్టి ఆల్ టికెట్ అనేది మీకు మెసేజ్ అన్న వస్తుంది, లేదా పోస్ట్ పోన్ అయినా మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకపోవచ్చు ఆ 13th. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి బీసీ వెల్ఫేర్, ఇది 7th ఎగ్జామ్. ఇది జనరల్గా 5th ఎగ్జామ్ జరగాల్సింది 7th పోస్ట్ పోన్ చేశారు. సో ఇది లాస్ట్ డేట్ ఈ రోజో రేపో నాకు తెలియదు. ఈ రోజే అనుకుంటా, ఐ థింక్ ఈ రోజు నిన్నో మరి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది కూడా అంతే, దీనికైతే డైరెక్ట్ ఫోన్ చేస్తారు. దీనికి ఫోన్ చేయడం అలాంటివి ఉండదు. మేబీ ఇది కూడా ఫోన్ చేయొచ్చు, బట్ ఈ బీసీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్కి మాత్రం ఖచ్చితంగా ఫోన్లు వస్తాయి. దీనికి మాత్రం తెలియదు. ఓకే, దీనికి ఆల్ టికెట్ కోసం ఫోన్ చేస్తారు, దీనికి మాత్రం వెల్ఫేర్ పోర్టల్లో పెడతారా లేదంటే ఇంకేదన్నా చేస్తారో తెలియదు, మెసేజ్లు ఇస్తారా ఫోన్లు చేస్తారో తెలియదు. మేబీ ఛాన్సెస్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అంతమంది ఫోన్ చేయలేరు కాబట్టి స్టేట్ వైడ్గా మెసేజ్ పెట్టే అవకాశం ఉంది. బట్ బీసీ వెల్ఫేర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఓకే, ఇది ఈ వీడియో సమ్మరైజేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.